గుడ్ మార్నింగ్ ఎవరిబడి, దిస్ ఈజ్ ఉపర్ శ్రీనివాసులు. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీకృష్ణవేణి. ఈ వీడియోలో మనము ఎస్జిటి ఆస్పిరెంట్స్ కొరకు మా సంస్థ శ్రీకృష్ణవేణి కోచింగ్ సెంటర్ నందు నిర్వహించబడిన గ్రాండ్ టెస్ట్ 5లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఫస్ట్ 89 క్వశ్చను x/2, x/6, x/8, x/4ల మధ్యగతము 7 అయితే x విలువ. అంటే ఇక్కడ మనకు మధ్యగతం కనుక్కోమని చెప్పని ఇచ్చాడు. ఈ విధంగా అంశాలను ఇచ్చాడు అనమాట. మరి ఆర్డర్ వైజ్గా ఉన్నాయంటే ఇవి ఆర్డర్ వైజ్గా లేవు అనమాట. మరి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆర్డర్ వైజ్గా రాసుకోవాలి. అంటే ఏ విధంగా రాసుకోవచ్చు మనము? x/8 రాస్తా ఫస్ట్, ఆ తర్వాత ఏం చేస్తానంటే x/6, నెక్స్ట్ x/4, ఆ తర్వాత x/2, ఆ తర్వాత x రాస్తా. ఓకే, ఇప్పుడు వీటి యొక్క మధ్యగతం ఏమని ఇచ్చాడంటే 7 అని చెప్పని ఇచ్చాడు. ఇచ్చి x విలువ ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అంటున్నాడు. మరి మధ్యగతం అంటే అర్థం ఏం మనకు? మధ్య విలువ అని చెప్పని అర్థం. మరి మధ్య విలువ అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి అంశాలు మనకు? 1, 2, 3, 4, 5 ఉన్నాయి. ఈ 5 అంశాల్లో 3వ అంశం ఏమవుతుంది మనకంటే మధ్యగతం అవుతుంది. అంటే x/4 ఏమవుతుంది మనకు? మధ్యగతం అవుతుంది. కాబట్టి x/4 = ఏమని రాస్తా? 7 రాస్తా. నెక్స్ట్ x = 7 × 4, x = ఎంత? 28. సో ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 90 క్వశ్చన్ చూసామంటే ప్రవచనం ఏ అని ఇచ్చాడు, తర్వాత కారణం ఆర్ అని చెప్పని ఇచ్చాడు. మరి ప్రవచనం ఏ ఏమని ఇచ్చాడంటే ఒక చతుర్భుజంలో x డిగ్రీస్, x + 10 డిగ్రీస్, x + 20 డిగ్రీస్, x + 20 డిగ్రీస్ అయితే x = 75 డిగ్రీస్ అవును అని చెప్పని ఇచ్చాడు. తర్వాత ఆర్ వచ్చేసి కారణం వచ్చేసి ఏమంటే ఒక చతుర్భుజంలో 4 కోణాల మొత్తం వచ్చేసి 180 డిగ్రీస్ అని చెప్పని ఇచ్చాడు. మరి ఇవి రెండింటిని మనం ఒకసారి చెక్ చేద్దాం ఏ విధంగా ఉన్నాయంటే మనకు ఇప్పుడు చతుర్భుజంలో మనకు ఈ 4 కోణాలు అయితే x ఏమవుతుందంట? 75 అవుతుందంట. మరి ఒక చతుర్భుజంలో మనకి 4 కోణాలు మొత్తం దేనికి సమానం అవుతాయి? 360 డిగ్రీస్ సమానం అవుతాయి. మరి 360 డిగ్రీస్ సమానం అవుతాయి అన్నప్పుడు ఏం చేస్తామంటే వీటన్నిటిని సమ్ చేద్దాం. 1, 2, 3, 4 ఉన్న ఎక్స్లు కాబట్టి ఏం రాస్తా? 4x అని చెప్పని రాస్తా. తర్వాత వాల్యూస్ ఏమైనా అంటే 10 + 20 30, 30 + 30 ఎంత? 60. అంటే 4x + 60 ఏమని రాసుకోవచ్చు మనము? 360 డిగ్రీస్ అని చెప్పి రాసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఒక చతుర్భుజంలో 4 కోణాల మొత్తం ఎంత అంటే 360 డిగ్రీలకి సమానం అనమాట. నెక్స్ట్ 4x ఏం రాస్తామంటే 360 - 60. 4x ఎంత వస్తుంది? 300 వస్తుంది. అప్పుడు 4 1 4 7 28, 20 ఉంటుంది. అంటే 4 5 20 అంటే ఎంత? 75 డిగ్రీస్ అనమాట. సో ఇది రైటే అనమాట. మనకు ఏ ప్రవచనం వచ్చేసామంటే రైట్ అని చెప్పని అర్థం. నెక్స్ట్ ఆ తర్వాత ఇది చెక్ చేసినామంటే ఒక చతుర్భుజంలో 4 కోణాలు మొత్తం 180 డిగ్రీస్ అని చెప్పని ఇచ్చాడు. ఇది ఏమవుతుంది మనకు? రాంగ్ అవుతుంది అనమాట. కాబట్టి ఆప్షన్లో ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్ ఏ సత్యము కానీ ఆర్ అసత్యం అనమాట. ఇది ఏమవుతుంది? ఇది ట్రూ అవుతుంది, ఇది వచ్చేసి ఫాల్స్ అవుతుంది. కాబట్టి ఏం చెప్పొచ్చు అంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 91 క్వశ్చన్ A, B, Cలు 3 సహజ సంఖ్యలు అయితే ABC అనే సంఖ్య ఎల్లప్పుడూ డాష్ చే భాగించబడును అని ఆప్షన్ 1 7, ఆప్షన్ 2 11, ఆప్షన్ 3 13, ఆప్షన్ 4 5 అన్నాడు. ఇప్పుడు A, B, Cలు ఏమంటే మనకు సహజ సంఖ్యలు అంట. మరి సహజ సంఖ్యలు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే మనకు? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. అంటే అన్నీ కూడా ఎట్లా ఉంటాయి మనకంటే ధన సంఖ్యలే ఉంటాయి. అంటే 0 ఉండదు మనకు. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఏని 3 అనుకుంటా, బిని 2 అనుకుంటా, సిని 1 అనుకుంటా, మళ్ళీ అదే సేమ్ రిపీట్ 3 2 1 అనమాట. ఇప్పుడు మనకు వీటిని చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఒక 2 చూద్దాం. ఎందుకంటే 5 అన్నాడు కాబట్టి 2 చెక్ చేసినామంటే మనకు ఆప్షన్స్ ఏమని చెప్పి తెలిసిపోతుంది అనమాట. కాబట్టి ఏం చేస్తా అంటే ఫస్ట్ 7 తీసుకుంటా. 7 4 28 అంటే 4 ఉంటుంది. 4 అన్నప్పుడు 7 5 35 అంటే 6 ఉంటుంది. 7 9 63 0 7 3 అంటే ఇది 7తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రైట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకోటి కూడా చెక్ చేస్తాం. 11 కూడా తీసుకుందాం మనం. మరి 11 తీసుకున్నామంటే 3 2 1 3 2 1 కూడా అండి ఒకసారి. మళ్ళీ 11 2 22 అంటే 10 వస్తుంది. అంటే 101 అవుతుంది. 101 అన్నప్పుడు మనకు 11 9 99 అంటే 101లో 99 పోతే 2 ఉంటుంది. అంటే ఇది 23 అవుతుంది. 23 అన్నప్పుడు 11 2 22 అంటే 1 వస్తుంది. అంటే 12 వస్తుంది. అంటే 11 1 11 మళ్ళీ 1 వస్తుంది. అంటే 11 1 11. సో 7తో డివిజిబుల్ అవుతుంది, 11తో డివిజిబుల్ అవుతుంది. ఇంకా ఆటోమేటిక్గా ఖచ్చితంగా ఏమవుతుంది? 30తో కూడా డివిజిబుల్ అవుతుంది. కాబట్టి ఏం చెప్పొచ్చు? ఆప్షన్ మనము 5 అని చెప్పొచ్చు. అంటే 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 92nd క్వశ్చన్ x = 0.7 బార్ మరియు y = 0.23 బార్ అయితే x + 5 మరియు x - 5ల మధ్య ఉండే అకర్ణీయ సంఖ్య అన్నాడు.
ఓకే, మరి అకర్ణీయ సంఖ్య అంటే అర్థమే మనకు P/Q ఫామ్ అని చెప్పని అర్థం మనకు. ఓకే, ఫస్ట్ x = 0.7 బార్, y = 0.23 బార్ అని చెప్పని ఇచ్చాడు మనకు. మరి ఇచ్చినప్పుడు వీటిని ఏం చేయాలంటే ఫస్ట్ మనము భిన్న రూపంలో రాసుకోవాలి. మరి భిన్న రూపంలో రాసుకోవాలంటే ఒక షార్ట్కట్ ఫామ్లో ఉంది. ఏ విధంగా అంటే ఏ పాయింట్ BCD బార్ అని చెప్పని ఉందనుకోండి, ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ పాయింట్ బార్ తీసేసి మొత్తం రాస్తామన్నమాట ABCD అని. తర్వాత మైనస్ అని చెప్పని బార్ లేని పార్ట్ని మైనస్ చేస్తాం. బార్ లేని పార్ట్ని మైనస్ చేస్తాం. అంటే ఇక్కడ బార్ లేని పార్ట్ ఏముంది, AB ఉంది, పాయింట్ కూడా తీసేయాలి మనం. కాబట్టి ఏం చేస్తామంటే AB అని చెప్పి రాస్తాం. ఆ తర్వాత ఏం చేస్తామంటే ఓన్లీ రైట్ సైడ్ మాత్రం తీసుకుంటాం. పాయింట్కి రైట్ సైడ్ మాత్రమే డినామినేటర్ తీసుకుంటాం అనమాట. ఏ విధంగా అంటే ఇప్పుడు ఎన్ని డిజిట్స్కి అయితే బార్ ఉందో, ఎన్ని డిజిట్స్కి అయితే బార్ ఉందో అన్ని 9s వేస్తాం. ఇక్కడ 2 డిజిట్స్కి బార్ ఉంది కాబట్టి 99 వేస్తాం. నెక్స్ట్ ఎన్ని డిజిట్స్కి అయితే బార్ లేదో అన్ని 0s వేయాలన్నమాట. అంటే ఇప్పుడు Bకి మాత్రం అంటే 1 డిజిట్కి మాత్రమే బార్ లేదు కాబట్టి ఏం చేస్తా, ఒక 0 వేస్తాం అనమాట. దీన్ని బేస్ చేసుకునే దీన్ని చేస్తాం. ఇప్పుడు మనం x = ఏముంది 0.7 బార్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ మొత్తం రాయాలంటే 0.7 అని రాస్తాం. 0.7 అన్న ఒకటే, 7 అన్న ఒకటే. నెక్స్ట్ మైనస్ అని చెప్పినా అనుకో, ఏం తీసేది మనం మైనస్ అంటే బార్ లేని పార్ట్ అంటే 0 ఉంది కాబట్టి 0 తీసేస్తా. బై ఆ తర్వాత రైట్ సైడ్ మాత్రం తీసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ మాత్రం అన్నప్పుడు ఎన్ని డిజిట్స్కి అయితే బార్ ఉందో అన్ని 9s రాసుకోవాలి. ఏంది ఒక డిజిట్కి మాత్రం ఉంది కాబట్టి ఒక 9 రాస్తాను. నెక్స్ట్ బార్ లేని ఏం లేవు కాబట్టి ఇంకా ఏం చేస్తాము, ఏమి మనం 0s రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏమొస్తుంది మనకి ఇక్కడ 7/9 వచ్చింది. అంటే x = ఏమొచ్చింది 7/9 వచ్చింది. నెక్స్ట్ ఆ తర్వాత y = 0.23 బార్ ఉంది. ఇప్పుడు కూడా ఏం చేయొచ్చు మనము 23 - 0 బై ఏం చేస్తా 99 రాస్తా. ఎంత వస్తుంది 23/99 వస్తుంది. ఫస్ట్ ఏం చేయాలి మనం ఇప్పుడు x + y తీసుకోవాలి. x + y అంటే 7/9 + 23/99. మనం వెంటనే ఎల్సిఎం చేయరాదు, చిన్న లాజిక్ యూజ్ చేయాలి. ఇక్కడ 99 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 99 వచ్చినట్టు రాసుకోవాలి. మరి ఇక్కడ 99 వచ్చినట్టు రాసుకోవాలంటే దీన్ని దేంతో మల్టిప్లికేషన్ చేయాలి 11తో. అంటే లవహారాలు రెండింటిని ఏం చేయొచ్చు మనం 11తో మల్టిప్లికేషన్ చేసినాం అనుకోండి, మనకు కొద్ది క్యాలిక్యులేషన్ పర్పస్కి ఈజీగా ఉంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది 77/99 + 23/99 అనమాట. ఓకే, 77/99 + 23/99. ఇప్పుడు ఏం చేసి మనం డైరెక్ట్గా 99 వేసుకోవచ్చు, ఏంటి ప్లస్ చేయొచ్చు అంతే. 7 + 3 ఎంత 10 వస్తుంది. మళ్ళీ 7 + 2 9 1 10 అంటే 100/99 వచ్చింది. ఏది x + y వచ్చింది. నెక్స్ట్ x - y సేమ్. ఎక్స్ అంటే ఇదే తీసుకుంటారు, రైట్ ఇదే తీసుకుంటాను. ఇదంతా ఏం అవసరం లేదు మనము, ఇదే తీసుకుంటాను. ఏది 77/99 - 23/99 తీసుకుంటాను. అంటే వస్తుంది 99 వస్తుంది. 77 - 23 అనమాట. అంటే ఎంత 7లో 3 పోతే 4, 7లో 2 పోతే 5, 54/99. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో అంటే 54/99 తర్వాత 100/99 మధ్యలో ఉన్నటువంటి అకర్ణీయ సంఖ్య అన్నాడు. ఈ రెండు మధ్యలో ఉన్నటువంటి అకర్ణీయ సంఖ్య అన్నాడు. మరి అకర్ణీయ సంఖ్యలు ఏవి రావచ్చు అంటే చాలా వస్తాయి మనకు, వాటిలో ఒకటి అన్నాడు. మరి ఇచ్చిన ఆప్షన్లు ఏవేవి ఉన్నాయో ఒకసారి చెక్ చేసినామంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 4/11 ఉంది. ఏది ఉంది 4/11 ఉంది. మరి 4/11 అంటే మనకి 99 ఉంది కదా, కాబట్టి నేను ఏం చేస్తానంటే 9తో మల్టిప్లికేషన్ చేస్తా. అంటే 9/9 అంటే ఏం వస్తుంది 36/99 వస్తుంది. మరి 36 అనేది ఇదేంటి మధ్యలో వస్తుంది, ఇది 54 ఉంది, ఇక్కడ 100 ఉంది. 36 ఎక్కడ వస్తుంది, ఇటువైపు వస్తుంది, బయట వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ తీసుకున్నామంటే మనము ఏముంది 5/11 ఉంది. మరి 5/11 అంటే మళ్ళీ 99 వచ్చినట్టు రాసుకోవాలంటే నేను అంటే 9/9 చేస్తే ఎంత వస్తుంది 5 9 45, 45/99 అంటే 45 వచ్చింది. 45 అంటే కూడా ఏమొస్తుంది మనకు 54కి ఇటువైపు వస్తుంది. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూసినామంటే ఏముంది 63/55 ఉంది అనమాట. ఇది 63/55 ఉంది. మరి 63/55 అంటే మనం ఇక్కడ 99 రాసుకోవడానికి ఆప్షన్ లేదు. యాక్చువల్గా 99 రూపంలో రాసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ లేదు. ఒకవేళ ఇన్ కేసు ఏమైనా క్యాన్సిల్ అవుతుందా అంటే క్యాన్సిల్ కూడా కాదు, అది దేంతో కూడా క్యాన్సిల్ కాదు. మరి ఏం చేయొచ్చు అప్పుడు అంటే మనము ఖచ్చితంగా ఆప్షన్ వదిలేద్దాం థర్డ్ ఆప్షన్ని, ఫోర్త్ ఆప్షన్ కూడా చెక్ చేద్దాం. ఫోర్త్ ఆప్షన్ చెక్ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది మనకి అంటే 12/11 ఉంది. 12/11 మరి 12/11 అన్నప్పుడు 99 కావాలి కాబట్టి మనం ఏం చేస్తాం మళ్ళీ 9/9 అని చెప్పి రాసుకున్నాం. అంటే 12 9 108/99 అనమాట. ఓకే, అంటే ఇప్పుడు 108/99 కూడా ఏమొస్తుంది ఇటువైపు వస్తుంది. ఫస్ట్ ఆప్షను, సెకండ్ ఆప్షను, ఫోర్త్ ఆప్షన్ మనం చెక్ చేస్తే అన్నీ కూడా ఇటువైపు ఉన్నాయి. మధ్యలో ఖచ్చితంగా ఏది ఉంటుంది 63/55 అంటే అది థర్డ్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది. ఓకే, కాబట్టి ఏం చెప్పొచ్చు మనము థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. ఇంకొక ఫార్ములా కూడా ఉంది దీనికి. మనం మెయిన్గా
ఫార్ములా బేస్ చేసుకొని చెప్పినామంటే ఏ కామా బీల మధ్య ఉండే అకర్ణీయ సంఖ్యలు అంటే ఏం చెప్తామంటే అకర్ణీయ సంఖ్య అంటే a+b/2 అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇది a+b/2 ఈ ఫార్ములా ఉంది 9th క్లాస్లో ఉంది. కానీ ఇలా చేసినామంటే కూడా ఏమవుతుందంటే చాలా లెంత్కి వచ్చేస్తుంది మనకు. ఇలా చేసుకోవడం ఈజీ చూడండి. 93 క్వశ్చన్. క్రింది ఏ దత్తాంశం యొక్క సగటు మధ్యగతం మరియు బాహుళకముల విలువలు ఒకే రకంగా ఉన్నాయి? సగటు మధ్యగతం బాహుళకం 3 కూడా ఎలా ఉండాలంట? ఒకే రకంగా ఉండాలంట. అంటే ఒకే వాల్యూ రావాలి. మరి ఇక్కడ మనం ఒకసారి చెక్ చేసుకుందాము. ఆల్రెడీ ఆర్డర్ వైజ్ ఇచ్చాడు అన్నీ కూడా. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే కొద్దిగా మా సగటు కనుక్కోవాలంటే మొత్తం అన్ని ప్లస్ చేసి బై ఎన్నున్నాయి అంశాలు వేస్తామన్నమాట. ఓకే. నెక్స్ట్ మధ్యగతం అంటే ఏం చేస్తాము? మధ్య విలువ అని చెప్పాను నేను. లేకపోతే రెండు వచ్చినాయంటే మధ్య విలువలు ఏం చేస్తాము? వాటి సరాసరి తీసుకుంటాం. అదే బావులకం అయితే ఏం చేస్తాము? రిపీటెడ్ వాల్యూ చెప్తాం. నేను బావులకం చెప్పినా అంటే ఫస్ట్ సింపుల్ తీసుకుందాం. బావులకం అంటే ఏం చేస్తా? 4 అని చెప్తాను. నెక్స్ట్ మధ్యగతం అంటే ఏం చేస్తానంటే చెక్ చేస్తే మనకి ఆర్డర్ వైజ్గా ఉంటాయి కదా. 4 ఉన్నాయి. ఇక్కడ 4 ఉన్నాయంటే ఏం చేస్తాము? 2 తీసుకుంటాను నేను. ఈ రెండింటికి యావరేజ్ చేస్తాను అనమాట. 2 వస్తాయి కాబట్టి యావరేజ్ చేస్తాను. ఎంత వస్తుంది యావరేజ్ చేస్తే? 8/2. ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఆ తర్వాత సగటు కూడా చూద్దాం. బావులకం 4 వచ్చింది, మధ్యగతం 4 వచ్చింది. సగటు చూసినామంటే 4 3 12, 12 + 8 ఎంత? 20. 20/1 2 3 4. 4 తీస్తే 4 1 4 5 ఎంత? 5 వచ్చింది. అంటే 3 ఒకే వాల్యూ రాలేదు. బావులకం 4 వచ్చింది, మధ్యగతం 4 వచ్చింది, సగటు ఎంత వచ్చింది? 5 వచ్చింది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రాంగ్ అనమాట. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చెక్ చేసినామంటే సో ఇప్పుడు బావులకం ఎంత వస్తుంది? దీనికి 6 వస్తుంది. మరి మధ్యగతం తీసుకున్నామంటే 1 2 3 4 5 5 అంటే మధ్యలో ఏది వస్తుంది? థర్డ్ అంటే థర్డ్ పరిశీలనాంశం వస్తుంది అనుకో. అబ్జర్వేషన్ వస్తుంది. థర్డ్ అబ్జర్వేషన్ అంటే 6 అనమాట. మధ్యగతం 6. ఇప్పుడు సగటు మాత్రం చెక్ చేస్తే 3 ఉన్నాయి. 6లో అంటే 6 3 ఎంత? 18. 18 + 10 28. 28 + 2 ఎంత? 30. 30 బై ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 5 ఉన్నాయి కాబట్టి 5 1 5 6 6 వచ్చింది. అంటే బావులకం 6, మధ్యగతం 6, సగటు ఎంత ఉంది? 6 ఉంది. కాబట్టి 3 సమానంగా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఏం చెప్పచ్చు మనం? సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 94 క్వశ్చన్. 2/9 to the power of 3 into 2/9 to the power of -6 is equal to 9/2 to the power of 1 - 2m అయితే m విలువ అన్నాడు. మరి m విలువ అన్నప్పుడు ఇక్కడ అన్ని మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే ఈ పైన కనుక్కోమన్నాడు. అంటే ఎక్స్పరెన్స్లో కనుక్కోమన్నాడు కాబట్టి బేసెస్ ఈక్వల్ చేసుకోవాలి మనం. మరి బేసెస్ ఈక్వల్ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేస్తే ఇక్కడ 2/9 ఉంది, ఇక్కడ 2/9 ఉంది. ఇక్కడ ఏముంది? 9/2 ఉంది. అంటే ఇక్కడ 2/9గా రాసుకోవాలి మనం. 2/9గా రాసుకోవాలన్నప్పుడు ఏం చేస్తానంటే దీన్ని నేను ఎలా అంటే 2/9 to the power of 3 into 2/9 to the power of -6 దీన్ని ఏమని రాస్తానంటే 2/9 to the power of -1 - 2m అని చెప్పి రాస్తా. ఎలా అంటే e⁻m ఈజ్ ఈక్వల్ టు 1/e⁻m అని ఉంది. అంటే దీన్ని రివర్స్ కూడా రాయొచ్చు మనం. ఎలా అంటే 1/e⁻m ఈజ్ ఈక్వల్ టు e⁻m అనమాట. ఓకే. అంటే ఇది ఉంది కదా. ఇప్పుడు ఇది 1/n అని చెప్పని రాసిన 1/n అని చెప్పని రాస్తే ఇది ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. కాబట్టి రివర్స్ అయింది కాబట్టి ఏం చేసిన 9/2ని 2/9 అని చెప్పి రాసుకున్నా. ఆ తర్వాత మైనస్ అని చెప్పాను. m అంటే ఏమి 1 - 2m అని చెప్పి రాసుకున్నా. ఈ ఫామ్లో రాసుకున్నా. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు? e⁻m × e⁻n ఇది కూడా ఏమొస్తుంది? e⁻m + n అనమాట. కాబట్టి ఇప్పుడు 2⁹ to the power of 3 ఏముంది? +(-6) ఈజ్ ఈక్వల్ టు 2/9 to the power of ఇది మైనస్తో మల్టిప్లికేషన్ చేసినామంటే ఏమొస్తుంది? -1 మైనస్ ఇంటూ మైనస్ ఏమి +2m వస్తుంది అనమాట. ఓకే. నెక్స్ట్ ఆ తర్వాత ఇది 2/9 to the power of 3 - 6 ఈజ్ ఈక్వల్ టు 2/9 to the power of ఏమొచ్చింది? 2m - 1 వచ్చింది. ఓకే. ఇప్పుడు బేసెస్ ఆర్ ఈక్వల్, దాన్ని ఎక్స్పెరెన్స్ ఆల్సో ఈక్వల్. 3 - 6 అంటే ఏం రాయొచ్చు? -3 రాయొచ్చు. 2m - 1 రాస్తా. ఇప్పుడు 2m - 1 ఈజ్ ఈక్వల్ టు ఏముంది? -3 ఉంది. అంటే 2m ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు? అబ్జర్వ్ చేసినామంటే 2m ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? -1 ఇటువైపు వస్తే +1 అవుతుంది. అంటే -3 + 1 2m ఈజ్ ఈక్వల్ టు -2 m ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది? -2/2 ఎంత? m ఈజ్ ఈక్వల్ టు -1. మనకి ఆప్షన్లో ఏదంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 95 క్వశ్చన్ చూస్తే 52 పేక ముక్కల నుండి ఒక పేక ముక్కను తీసినా అది ముఖ కార్డు కాకపోవడానికి గల సంభావ్యత. ముఖ కార్డు కాకపోవడానికి గల సంభావ్యత అన్నాడు. మరి అబ్జర్వ్ చేస్తే మనకి 52 పేక ముక్కలు అన్నాడు. ఈ 52 పేక ముక్కల్లో మనకు ఫేస్ కార్డ్స్ అంటే ముఖ కార్డులు అంటే ఏమి? ఫేస్ కార్డ్స్ ఏమొస్తాయి? జాకీ, క్వీను,
కింగ్ అనమాట, 3 ఉంటాయన్నమాట. మరి మొత్తం ఉండేది 52 పేక ముక్కలు. ఈ 52 పేక ముక్కల్లో ఎన్ని రకాలు ఉంటాయి మనకంటే 4 రకాలు ఉంటాయి. 4 రకాలు అంటే అవి ఏవేవంటే హార్ట్స్, తర్వాత స్పేడ్స్, ఆ తర్వాత క్లబ్స్, నెక్స్ట్ డైమండ్స్ అనమాట. 4 ఉంటాయి. ఈ 4 వచ్చేసి ఒక్కొక్కటి ఎన్ని ఉంటాయంటే 13 ఉంటాయన్నమాట. ఒక్కొక్కటి 13 ఉంటాయి. ఓకే, అంటే 13 4 52 అనమాట మొత్తం అంతా. ఇప్పుడు ఈ 13 ఈ 4ట్లో జేక్యూకే అంటే జాకీ, క్వీను, కింగ్ వచ్చేసి ఒక్కొక్క దాంట్లో 3 ఉంటాయి. దీంట్లో 3 ఉంటాయి, దీంట్లో 3 ఉంటాయి, దీంట్లో 3 ఉంటాయి, దీంట్లో 3 ఉంటాయి. టోటల్ ఎన్ని ఉన్నాయి? 3 4 12 ఉన్నాయన్నమాట. అంటే మనకేమి ఈ ఫేస్ కార్డు కాకపోవడం అంటే మరి ఫేస్ కార్డు కానివన్నీ ఉంటే అప్పుడు ఏం చేస్తాం, నేను ఈ 52లో నుంచి 12 తీసేస్తాను. ఎంత వస్తాయి? 40 వస్తుంది అనమాట. అంటే ఫేస్ కార్డు కాని కాళ్ళు ఎన్ని ఉన్నాయి మనకంటే 40 ఉన్నాయని చెప్పి అర్థం. ఇప్పుడు దీనికే సంభావ్యత కనుక్కున్నాడు. అప్పుడు ఏం చేస్తాను నేను? అనుకూల పర్యవసానాల సంఖ్య అంటే 40. మొత్తం పర్యవసానాలు అంటే ఏం చేస్తాం? 52 వేస్తాం. అంటే 4 10 4 13 అంటే 10/13 అనమాట. మరి ఏ ఆప్షన్ అంటే మనకు 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. క్వశ్చన్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఫేస్ కార్డు కాకపోవడానికి గల సంభావ్యత అన్నాడు. ఇది బాగా అబ్జర్వ్ మనం ప్రతి రకంలో మనకి అంటే ఈ హార్ట్స్లో కావచ్చు, స్పేస్లో కావచ్చు, క్లబ్స్లో కావచ్చు, డైమండ్స్లో కావచ్చు ఎన్ని ఉంటాయి ఫేస్ కార్డ్స్ అంటే 3 ఉంటాయన్నమాట. ఒక్కొక్క దాంట్లో 3 ఉన్నాయంటే మొత్తం ఎన్ని అవుతాయంటే 12 అవుతాయి. మరి మనకు ఫేస్ కార్డ్ కానివన్నాడు కాబట్టి ఏం చేస్తున్నాను నేను 52లో నుంచి 12 మైనస్ చేసిన ఎంత వస్తుంది? 40 వస్తుంది. మరి దీనికే మనకి ప్రాబబిలిటీ లెక్కన్నాడు కాబట్టి ఏం చేస్తాను నేను 40/52 వేసినాను. ఎంత వచ్చింది? 10/13 అనమాట. 96 క్వశ్చన్. 8 మంది బాలురు లేక 10 మంది బాలికలు ఒక పనిని 15 రోజుల్లో చేయగలరు. నెక్స్ట్ 12 మంది బాలురు మరియు 10 మంది బాలికలు కలిసి అదే పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? ఫస్ట్ లేక అన్నాడు, తర్వాత కలిసి అన్నాడు. ఇది బాగా అబ్జర్వ్ చేయమన్నాను. నేను ఏం చేస్తానంటే విడివిడిగానే రాసుకుంటాను. బాయ్స్ సపరేట్ రాసుకుంటా, గర్ల్స్ సపరేట్ రాసుకుంటాను. ఫస్ట్ మనకి 8 మంది బాలురు అన్నాడు కాబట్టి బాయ్స్ తీసుకుంటా. బాయ్స్ డేస్ అనమాట. ఇప్పుడు 6 అని చెప్పని ఇచ్చినప్పుడు ఏం చేసినాడంటే బాలురు వచ్చేసి ఎంతమంది ఉన్నారంటే 8 మంది ఉన్నారు. 8 మంది బాలురు లేక 10 మంది బాలికలు కలిసి 8 మంది బాలురు లేక 10 మంది బాలికలు ఒక పనిని 15 రోజులు అంటే బాలురు వచ్చేసి 15 రోజుల్లో చేస్తున్నారు. అట్లే గర్ల్స్ వచ్చేసి కూడా ఏం చేస్తున్నారు? 10 రోజుల్లో చేస్తున్నారు. ఎంతమంది గర్ల్స్ ఇక్కడ ఉండేది మనకి అంటే 10 మంది అనమాట. ఓకే, నెక్స్ట్ తర్వాత కలిసి అన్నప్పుడు బాలురు ఎంతమంది ఉన్నారంటే 12 మంది ఉన్నారు. ఇక్కడ విడివిడి చేస్తాం. ఫస్ట్ 8 మందికి 15 మంది ఉన్నప్పుడు 12 మందికి ఎంతమంది అంటే ఏం చేయాలి? నేను టైమ్ అండ్ వర్క్లో మాత్రం ఏం చేయాలి? మనం 5 కింద వేసుకోవాలి మనం. అంటే 8/12 × 15 అనమాట. 3 4 3 5 4 1 4 2 ఎంత? 10 days అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు మళ్ళా ఫస్ట్ గర్ల్స్ 10 మెంబర్స్ అన్నారు. మళ్ళీ తర్వాత ఏమన్నాడు? 12 మంది బాలురు మరియు 10 మంది బాలికలు అనమాట. అంటే 10 మంది మళ్ళీ 10 మంది అంటే ఏమొస్తుంది? ఆటోమేటిక్గా 15 వస్తుంది. ఓకే, అంటే 15 days అనమాట. ఇప్పుడు మనకి ఏమన్నాడంటే క్వశ్చన్లో 12 మంది బాలురు మరియు 10 మంది బాలికలు కలిసి ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? ఇప్పుడు 12 మంది బాలురు కలిస్తే ఎన్ని రోజులు చేస్తారు? అది 10 రోజుల్లో చేస్తున్నారు. 10 మంది బాలికలు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తున్నారు? దాన్ని 10 రోజుల్లో చేస్తున్నారు. మరి ఇద్దరు కలిసి అన్నప్పుడు ఏం చేస్తాం మనం? ఫార్ములా మన షార్ట్కట్ ఫార్ములా ఏమంటే లబ్ధము బై మొత్తం అనమాట. ఏం ఫార్ములా మనకంటే లబ్ధము బై మొత్తం. అంటే ఏం చేస్తాం? ఇప్పుడు 10 ఉంది ఇక్కడ, నెక్స్ట్ ఎంత ఉంది? 15 ఉంది. 10 × 15/10 + 15 అంటే ఎంత వస్తుంది? 10 × 15/25 అన్నమాట. 5 3 5 5 5 1 5 2 ఎంత? 2 3 6 అనమాట. అంటే 6 days అనమాట. అర్థమైందా? 12 మెంబర్స్ అంటే 12 బాయ్స్ 10 daysలో చేసినారు, 10 గర్ల్స్ 15 daysలో చేసినారు. ఇప్పుడు వీళ్ళిద్దరు అంటే 12 బాయ్స్ 10 గర్ల్స్ కలిసి ఎన్ని రోజులు అన్నప్పుడు ఈ ఫార్ములా వేసుకుంటాం మనం. ఓకే, ఎంత? 6 days అనమాట. మరి ఏ ఆప్షన్ అంటే మనకు ఇచ్చిన వాటిలో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 97 క్వశ్చన్. కొంత సొమ్ము సంవత్సరానికి ఎంత వడ్డీ రేటు చొప్పున బారు వడ్డీ ప్రకారం 5 సంవత్సరాలకు 9/5 వంతు అగును అంట. కొంత సొమ్ము ఏంటో తెలియదు. అది వచ్చేసి సంవత్సరానికి ఎంత వడ్డీ రేటు చొప్పున అంటే 6 కనుక్కోవాలని చెప్పిన అర్థము. బారు వడ్డీ ప్రకారం ఏమవుతుందంటే 5 సంవత్సరాలకు 9/5 వంతు అయిందంట. అంటే ఇక్కడ మనకి అసలు తెలియదు కదా, కాబట్టి ఏమనుకున్నాను నేను? అసలు వచ్చేసి 100 రూపాయలు అనుకుందాం. అసలుని 100 రూపాయలు అనుకుంటే అది టైం వచ్చేసి ఎంత? 5 years ఉంది. మరి 5 years తర్వాత ఏమవుతుందంట? 9/5 అవుతుందంట. ఏదది మొత్తం అని చెప్పిన అర్థం మనకు. మొత్తం ఏమవుతుందంటే 9/5 అంటే 100 × 9/5 చెప్పేస్తుంటా. 5 1 5 20 ఎంత? 180 రూపీస్ అవుతుంది. ఓకే, మొత్తం 180. అసలు వచ్చేసి 100 అనమాట. అప్పుడు ఎస్ఐ అంటే ఏం రాస్తాం మేము? A - P రాస్తాం. అంటే 180 - 100 ఎంత వస్తుంది? ఎస్ఐ వచ్చేసి
80 రూపీస్ అని చెప్పి అర్థం. మనకి ఇప్పుడు దీంట్లో ఏం కనుక్కోవాలి, మనం ఆర్ కనుక్కోవాలి. ఆర్ కనుక్కోవాలంటే ఎస్ఐ ఫార్ములే మనకు PTR/100 = 80. P మీన్స్ 100, T మీన్స్ 5 years, ఆర్ వెళ్ళేది అట్లే వేసుకో, R/100 = 80. 100 క్యాన్సిల్ చేయొచ్చు. 5 × R = 80. నెక్స్ట్ R ఏం రాయొచ్చు, 80/5 అనమాట. 5 1 జా 5, తర్వాత 3 ఉంటుంది, 5 6 జా 30, ఎంత 16% అని చెప్పని అర్థం మనకు. అంటే ఇచ్చిన ఆప్షన్లో ఏదంటే మనకు సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. 98 క్వశ్చన్. కొంత సొమ్ము సంవత్సరానికి ఎంత వడ్డీ రేటు చొప్పున చక్రవడ్డీ ప్రకారం 3 సంవత్సరాలకు 8 రెట్లు అగును అన్నాడు. ఇప్పుడు ఈ చక్రవడ్డీ ప్రాబ్లం ఇది. కొంత సొమ్ము అంట సంవత్సరానికి ఎంత వడ్డీ రేటు చొప్పున, అంటే ఇక్కడ ఆర్ ఫైండ్ అవుట్ చేయాల్సిందే. మరి ఏమంట 3 సంవత్సరాలకి అవుతుందట 8 రెట్లు అవుతుందట. సేమ్ అంతకుముందు మార్గనే పి వచ్చేసి మనము 100 రూపాయలు అనుకున్నామంటే టీ వచ్చేసి ఎన్ని సంవత్సరాలు, ఇక్కడ 3 years అన్నాడు. తర్వాత ఏమవుతుంది 8 రెట్లు అన్నాడు, అంటే 100 × 8 ఎంత వస్తుంది, 800 రూపీస్ అయిందంట. అప్పుడు కాంపౌండేషన్ మనకు ఏమని అర్థం, మనకు A - P కదా, అంటే ఏమొస్తుంది 800 - 100 ఎంత 700 రూపీస్ అని చెప్పని అర్థం మనకు. సిఏ వచ్చేసి ఎంత 700 రూపీస్ అని చెప్పని అర్థం మనకు. లేదంటే మనకు ఇక్కడ ఏనే ఉంది, ఈ A = ఏం మనకు 800 కదా, దీన్నే పే చేసుకొని తీసుకుందాం మనం. ఏ అంటే అర్థం ఏం మనకంటే ఫార్ములా మనకు P × 1 + R/100 n = ఏమి 800 కదా. ఇప్పుడు ఈ ఫార్ములా మనం అప్లై చేసినానంటే ఫస్ట్ P అంటే ఏమని రాస్తాను నేను 100 రూపీస్ రాసుకుంటా. నెక్స్ట్ 1 + R వచ్చేసి ఏం మనకు అంటే తెలీదు కాబట్టి R/100 n అంటే ఏమి టైం అనమాట, ఎంత 3 ఇక్కడ మనకు 3 = ఎంత 800 రూపీస్ అని చెప్పని అర్థం. నెక్స్ట్ ఈ 2 zeros ఇక్కడ 2 zeros క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. తర్వాత ఇక్కడ ఎల్సిఎం వస్తుంది 100 వస్తుంది. నెక్స్ట్ 100 + R వస్తుంది. తర్వాత ఈ క్యూబ్ వచ్చేసి ఇటువైపు వస్తే ఏమొస్తుంది √8 అనమాట. అంటే ఏమని రాసి దీన్ని మనము 100 + R/100 = ఏమని రాసుకోవచ్చు 2³ అని చెప్పి రాయొచ్చు. అంటే ఈ రెండు క్యాన్సిల్ అయితే మనకు, అంటే 100 + R/100 = ఎంత 2 అనమాట. నెక్స్ట్ 100 + R = ఎంత వస్తుంది 2 × 100 ఎంత 200. R = ఏమి 200 - 100 ఎంత 100, అంటే 100% అని చెప్పని అర్థం అనుకోండి. అంటే ఎన్నో ఆప్షన్ అంటే మనకు సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇది కూడా అవసరం లేదు, సిఐ కూడా మనకు ఇది ఇంత అవసరం లేకున్నట్లు కూడా చేసేయచ్చు అనమాట. 99 క్వశ్చన్. ఒక వ్యక్తి 2 వస్తువులను ఒక్కొక్క దానిని 1260 రూపాయలకు చొప్పున అమ్మితే అతనికి ఒక దానిపై 40% లాభము మరియు మరొక దానిపై 40% నష్టం వస్తే ఆ 2 వస్తువులను అతను కొన్న మొత్తం ఎంత అన్నాడు. అంటే ఒక్కొక్క దాన్ని ఏం చేశాడంట 1260 రూపాయలకి అమ్మినాడంట. అమ్మితే ఫస్ట్ ఒక దానిపైన 40% గెయిన్ వచ్చింది, నెక్స్ట్ ఇంకో దానిపైన ఏమైంది 40% లాస్ వచ్చింది. అంటే అక్కడ మనకు గెయిన్ లాస్ అన్నప్పుడు అర్థం ఏం మనకంటే అక్కడ కొన్న విలువలు ఎట్లున్నాయి మనకు డిఫరెంట్గా ఉన్నాయని చెప్పి అర్థం మనకు. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇంతకుముందు చెప్పాను, లాభం అన్నప్పుడు ఏం చేస్తాం మనం అంటే పర్సెంటేజ్ని అమ్మిన వేలకి 100కి ప్లస్ చేస్తాం. అదే నష్టం అంటే ఏం చేస్తాము మైనస్ చేస్తామని చెప్పి చెప్పుకున్నాం అమ్మిన వేలని. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ లాభం వచ్చింది మనకు, అంటే 100 + 40 ఎంత 140, అంటే 140%కి ఏమని అర్థం మనకు 1260 అని చెప్పని అర్థం. అంటే అమ్మిన వాళ్ళని ఈక్వల్ చేసుకోవాలి మనం కొన్న వేల అంటే ఏమి అర్థం మనకు 100% అని చెప్పని అర్థం. ఓకే, ఇది C1 అనుకోండి, CP1 అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది 100/140 × 1260 అనమాట. ఓకే, 0 క్యాన్సిల్ అవుతుంది. 14 1 జా 14 9 జా ఎంత 900 రూపీస్ అనమాట. అంటే మొదటి దాన్ని ఏం చేసిన అంటే 900 రూపీస్ కొన్నాడని చెప్పని అర్థము. నెక్స్ట్ సెకండ్ దాన్ని ఏమి నష్టానికి అమ్మినాడు అంటే 40% నష్టం, అంటే 100 - 40 ఎంత 60% అనమాట. అంటే 60%కి ఏమని అర్థం మనకు 1260 అని చెప్పని అర్థం. నెక్స్ట్ కొన్న వేల అంటే 100% అనమాట. ఎంత ఏమవుతుంది అప్పుడు CP2 100/60 × 1260 అనమాట. 0 క్యాన్సల్, 6 1 జా 6 2 జా 6 1 జా ఎంత 2100 అనమాట. మరి మొత్తం మీద ఎంత కొన్నాడు అంటే CP ఈ రెండు ప్లస్ చేయాలి మనం, 2100 900 ఎంత వస్తుంది 3000 రూపీస్ అనమాట. అంతే, మనకి ఆప్షన్ లేదు అంటే మనకు ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ హార్డ్ క్వశ్చన్. A/B = 1:2, B/C = 4:3, D/C = 1:6 అయితే A/D ఎంత అన్నాడు. మరి A/D అన్నాడు, జస్ట్ అబ్జర్వ్ చేయాలి మనం ఇక్కడ. మరి A/D రావాలంటే ఫస్ట్ A/B ఇచ్చాం కదా, A/B అంటే అర్థం ఏమనుకో అంటే A/B అని చెప్పని అర్థం. నెక్స్ట్ B/C అంటే అర్థమేమి B/C అనమాట. ఇక్కడ ఏం చేసినాడు అంటే D/C అన్నాడు, అంటే మనం C/D అని చెప్పి రాసుకోవాలి ఆర్డర్. ఇది కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తుంది మనకు. ఇక్కడే 6:1
1 అనమాట. రివర్స్ రాస్తే ఇప్పుడు ఏం రాస్తా నేను C/D రాస్తా. రాస్తే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ BB క్యాన్సిల్ చేయొచ్చు, CC క్యాన్సిల్ చేయొచ్చు. ఏమొస్తుంది మనకు A/D వస్తుంది. A/D అంటే అర్థమే మనకు A/D అని చెప్పని అర్థం. ఓకే, A/D మీన్స్ A/D. అంటే ఇప్పుడు A/Dని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి, వీటన్నిటిని మల్టిప్లికేషన్ చేస్తే అయిపోయింది అంతే. అంటే A/B అనమాట. A/B అంటే అర్థమే మనకు 1/2. తర్వాత B/C అంటే B/C అని చెప్పి అర్థం. ఏమరాయచ్చు 4/3. నెక్స్ట్ ఇది రాసుకోవాలి C/D అంటే C/D అంటే ఎంత 6/1 అనమాట. 3 1 జా 3 2 జా 2 1 జా 2 2 జా ఇది వస్తుంది. 2 2 జా 4 1 వస్తుంది కింద. అంటే ఏమర్థం మనకు 4:1 అనమాట. మరి ఏ ఆప్షన్ అంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 101 క్వశ్చన్ తీస్తే ఒక వృత్తం యొక్క వ్యాసార్థం 50% పెరిగితే దాని వైశాల్యంలో పెరుగుదల శాతం అన్నాడు. వ్యాసార్థం వచ్చేసి 50% పెరిగిందంట. మరి వైశాల్యంలో పెరుగుదల శాతం అంటే యాక్చువల్గా ఫార్ములా మేము మనకు వైశాల్యానికి వచ్చేసి πr² కదా. πr² అంటే ఆర్ని ఏం చేస్తాం మనం 2 టైమ్స్ వేస్తామని చెప్పని అర్థం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే షార్ట్కట్లోన ఏరియాని 100 అని చెప్పి అనుకుంటా. ఇప్పుడు దీనికి ఏమైంది, ఆర్ వచ్చేసి 50% పెరిగింది అనమాట. అంటే ఏం చేయాలి, అప్పుడు 150/100 వేసుకోవాలి అంతే కదా. 100కి ప్లస్ చేయాలన్నమాట 50 అంటే 150/100 అవుతుంది. ఇప్పుడు ఎన్నిసార్లు వేయాలి, అట్లా 2 టైమ్స్ వేసుకోవాలి అంటే 150/100. ఇంతకుముందు ఏరియాని ఏమనుకున్నా 100 అని చెప్పి అనుకున్నాం అనమాట. అది ఐడియా పెట్టుకోవాలి మనం. ఇప్పుడు 0 0 0 0 క్యాన్సల్. నెక్స్ట్ 2 zeros కి 2 zeros క్యాన్సల్. 15 × 15 ఎంత 225 వచ్చింది. అంటే 100 కంటే ఎక్కువ వచ్చింది. మరి ఎంత ఎక్కువ వచ్చింది, 225 - 100 ఎంత 125% ఎక్కువ వచ్చింది. అంటే ఏరియా వచ్చేసి 125% పెరుగుతుందని చెప్పి అర్థం. మరి ఎన్నో ఆప్షన్ అంటే 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 102 క్వశ్చన్. 2 శంకుల వ్యాసార్థాల నిష్పత్తి 2:1 మరియు వాటి ఘనపరిమాణాలు సమానం అయితే వాటి ఎత్తుల నిష్పత్తి అన్నాడు. 2 శంకుల వ్యాసార్థాల నిష్పత్తి ఏమంట 2:1 అని అంటే R1:R2 అనుకుందాం. ఎంత 2:1 అంట. R1:R2 2:1. ఇప్పుడు వీటి యొక్క ఘనపరిమాణాలు సమానం అంట. అంటే V1:V2 మరి ఘనపరిమాణం ఫార్ములా ఏమనుకో 1/3 πr1² h1 అనుకుందాం. ఇంకోటి 1/3 πr2² h2 అనుకుందాం. ఓకే, అయితే H1:H2 ఎంత అని చెప్పి కనుక్కోమని ఇచ్చాడు మనకు. మరి ఏం చేయొచ్చు 1/3 క్యాన్సిల్ చేయొచ్చు, పై క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు R1² అంటే ఏం రాస్తా 2² రాస్తా ఇంటూ H1 రాస్తా. తర్వాత R2 అంటే 1² రాస్తా ఇంటూ H2 రాస్తా. ఏమొస్తుంది 4 × H1 1 × H2. ఓకే, ఈ H2 ఇటువైపు చేస్తా అంటే H1/H2 అవుతుంది. ఇక్కడ 1 అట్లా రాస్తే ఈ 4 ఇటువైపు చేస్తే 4 అవుతుంది. అంటే H1:H2 ఎంత వస్తుంది అప్పుడు మనకు 1:4 వస్తుంది అనమాట. మరి ఏ ఆప్షన్ మనకు అంటే ఇక్కడ 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ 103 క్వశ్చన్. క్రింది వాటిలో 12, 15, 18 అండ్ 27లచే భాగించబడే అతిపెద్ద 4 అంకెల సంఖ్య అన్నాడు. అతిపెద్ద 4 అంకెల సంఖ్య అన్నాడు. మరి ఏదైనా తీసుకోవచ్చు అంటే 4 అంకెల సంఖ్య భాగించబడేది అన్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే కసా తీసుకోవాలి. 12, 15, 18, 27కి కసా తీసుకోవాలి మనం. కసా అంటే దేంతో పోతుంది మనం 3తో తీసుకోవచ్చు. 3 4 జా 3 5 జా 3 6 జా 3 9 జా. నెక్స్ట్ ఆ తర్వాత ఈ 2 తీసుకోవచ్చు. ఈ 2 అంటే దేంతో పోతాయి 3తో పోతాయి. ఇది పోదు కాబట్టి ఇట్లా రాసుకుంటా 3 2 జా 3 3 జా. నెక్స్ట్ ఆ తర్వాత ఈ 2 మాత్రం పోతాయి అంటే 2తో తీసుకోవచ్చు మనం. 2 2 జా 5 అట్లా రాస్తా. 2 1 జా 3 జా పోదు. ఇంకా 3 3 జా 9 9 2 జా 18 18 2 జా 36 36 × 5 3 జా 15 తీసుకుంటే 15 6 జా 90 9 ఉంటుంది. 15 3 జా 45 అంటే 54 ఎంత 540 అంటే LCM వచ్చేసి 540. అంటే ఇక్కడ మనకు వీటితో భాగించబడే లీస్ట్ నెంబర్ ఏంటంటే 540 అనమాట. కానీ 4 అంకెల అతిపెద్ద సంఖ్య అంటే ఏది వస్తుంది మనకు 4/9 వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తానంటే కొద్దిగా లాజిక్ మీదుగా 540తో దీన్ని డివిజిబుల్ చేస్తాను అంటే 540 1 జా తీసుకుంటే 540 క్యాన్సిల్ అవుతుంది. 9 5 4 9 అనమాట. 9 తీసుకున్నా. నెక్స్ట్ 8 తీసుకుందాము. 8 0 0 8 4 జా 32 8 5 జా 40 43 అనమాట. ఓకే, నెక్స్ట్ 9 7 2. ఇప్పుడు మళ్ళీ పాయింట్ పెట్టుకోవాలా. ఇక్కడ 0 పెట్టుకొని మళ్ళీ డివిజిబుల్ చేయాలి. అంటే ఫస్ట్ ఇది 1తోనే పోయేది మళ్ళీ అంటే 540 అనమాట. అంటే లెంత్ వచ్చేస్తుంది మనకు. లెంత్కి ఇది అంతా అవసరం లేదు మనకు. సింపుల్గా ఏం చేస్తానంటే ఇప్పుడు నేను ఈ 540తో 18ని మల్టిప్లికేషన్ చేస్తాను మనం. 540 × 18 తీసుకుంటా. 18 0 0 18 4 జా 72 18 5 జా 90 97. కాబట్టి ఏది 9720 వస్తుందన్నమాట మిక్కిలి పెద్ద సంఖ్య అంటే. వీటితో భాగించబడే మిక్కిలి 4 అంకెల పెద్ద సంఖ్య అంటే 9720. మరి ఏదంటే ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట.
104 క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్ చూస్తే, క్రింది వాటిలో కర్ణము 5.5 సెంటీమీటర్లుగా గల లంబకోణ సమద్బాహు త్రిభుజం కొలతలు అన్నాడు. ఆప్షన్లో ఏం చేశాడంటే భూమి అని చెప్పని ప్రతి ఆప్షన్లోనూ 5.5 సెంటీమీటర్లు ఇచ్చాడు. 5.5 కాదు, అది 5.5/√2 ఉండాలి. ఓకే, నెక్స్ట్ కోణాలు ఇచ్చాడు, డిఫరెంట్గా ఇచ్చాడు కోణాలు. మరి డయాగ్రామ్ మనం డ్రా చేసామంటే ఫస్ట్ మనకి ఒక లంబకోణ సమద్బాహు త్రిభుజం అంటే కర్ణం వచ్చేసి 5.5 అన్నాడు. రెండు భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఈ రెండు ఈక్వల్ తీసుకున్నాను అంటే ఇక్కడ ఎక్స్ అనుకుంటా నేను, ఇది కూడా ఏమనుకుంటాము ఎక్స్ అనుకుంటా. అకార్డింగ్ టు 5 దగ్గర స్థిరం ఏం రాయొచ్చు మనము, x² + x² = 5.5 హోల్ స్క్వేర్ రాయొచ్చు. అంటే 2x² = 5.5 హోల్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ x² ఏమొస్తుంది 5.5 హోల్ స్క్వేర్ బై 2 వస్తుంది. ఇప్పుడు దీన్ని x అని చెప్పి రాస్తే ఇది మొత్తం రూట్ అని చెప్పి రాసుకోవాలి కదా. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ 2ని ముందుగానే 5.5 హోల్ స్క్వేర్ బై √2 హోల్ స్క్వేర్ అని చెప్పి రాసుకుంటా. ఓకే, ఈ విధంగా రాసుకున్నానంటే ఇప్పుడు x² ఏమని రాయొచ్చు 5.5/√2 హోల్ స్క్వేర్ అని చెప్పి రాసుకుంటే అప్పుడు ఏం చేయొచ్చు మనము ఈ స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే x ఏమొస్తుంది 5.5/√2 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండు భుజాలు సమానం కాబట్టి వాటికి ఎదురుగా ఉన్నటువంటి కోణాలు కూడా ఏమవుతాయి, ఈ రెండు కోణాలు సమానం అవుతాయి. ఈ రెండు కోణాలు సమానం అవుతాయి అన్నప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఎంత ఉంది, ఇది 90 ఉంది, ఇది 90 ఉంది. మొత్తం ఎంత కావాలి మనకు 180 కావాలా. అంటే 180లో నుంచి 90 తీసినామంటే ఎంత వస్తుంది 90 వస్తుంది. ఈ 90ని రెండు ఈక్వల్ పార్ట్స్ చేసుకోవాలంటే ఏమొస్తుంది, అది ఒక్కొక్కటి మనకు 45 డిగ్రీస్ వస్తుంది. కాబట్టి ఇక్కడ 45 ఇక్కడ 45 అంటే 45 తర్వాత మనకి ఒక సైడ్ వచ్చేసి ఎంత 5.5/√2 అనమాట. మరి ఏ ఆప్షన్లో ఉందంటే అది సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఇది మనకి టోటల్గా మా సంస్థ శ్రీకృష్ణవేణి కోచింగ్ సెంటర్ నందు SGT ఆస్పిరెంట్స్ కొరకు నిర్వహించబడిన గ్రాండ్ టెస్ట్ 5లోని మ్యాథ్స్ క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ క్లాసు. మరి 10 సారి మాదిరిగానే ఈ క్లాసు నా క్లాసు మీకు నచ్చినట్లయితే ఇఫ్ యు లైక్ this class, please subscribe our YouTube channel Sri Krishnaveni and share this video to your friends and well-wishers. ఓకే, అదేవిధంగా మా సంస్థ నిర్వహించబడినటువంటి పేపర్స్ అన్నీ కూడా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేసి ఉంటాం. క్వశ్చన్ పేపర్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు.